ఇది ఒక మాయావి ప్రపంచం. మాయావి ప్రపంచం అని ఎందుకంటారంటే ఇది మాయాజాలంతో నిండి ఉంది కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మ్యాజిక్ ను ఉపయోగించగలరు. మ్యాజిక్ ఈ ప్రపంచంలో అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ ప్రపంచంలోని ఒక మూల డ్రాగన్స్ అలా ఎగురుతుండగా చూడడం అనేది సర్వసాధారణ విషయం. ఆ దట్టమైన భయంకరమైన అడవిలో ఎవరో ఉన్నారు. వాళ్ళ ఉనికి ప్రకృతి నియమాలకు భిన్నంగా ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత క్రీమ్ పఫ్ తింటే ఆ మజానే వేరు. నేను నా కొడుకుతో పాటు ఇక్కడ ఈ అడవిలో ఉంటున్నాను. ఇక అందువల్లే టెన్షన్ ఎలా తట్టుకోవాలి అనే విషయం చాలా బాగా నేర్చుకున్నాను. నేను కేవలం కాస్త బలం ఉపయోగించాను. కాస్త బలంతోనే నువ్వు తలుపు నివర కొట్టేశావు. నన్ను క్షమించండి డాడ్. నేను దీన్ని బాగు చేస్తాను. అప్పుడు తను ఎంత విధేయుడుగా మారుతాడంటే మీరేమన్నారు? తలుపును కుమ్మడం ఆపే. తలుపు మీద ఎందుకు కుమ్ముతాను డాడీ? ఆగరా బాబు. అయిపోయింది నాకు కథ. ఐఎమ్ సారీ డాడ్, నేను సరిచేస్తానులే. అలాగే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్న మ్యాష్, ఒక విషయం చెప్పు, ఈరోజు ట్రైనింగ్ పూర్తయిందా? పూర్తయింది డాడ్. నాకు శారీరక వ్యాయామం మాత్రమే ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండే సామాన్య మనుషులా కాదు కాబట్టి. నువ్వు అసలు మ్యాజిక్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికన్నా వేరు. సరే, నేను కాస్త బయటికి వెళ్తున్నాను, కాసేపట్లో వస్తా. మళ్ళీ తలుపు ఎరగొట్టకో. నిర్భయంగా ఉండండి, నేను దీన్ని బాగు చేయటం నేర్చుకున్నాను. ముందు తలుపుని తెరవడం మూయడం నేర్చుకో. వదిలే, నీ వల్ల కాదులే. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇంటి నుండి బయటికి వెళ్ళాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టణానికి వెళ్ళకూడదని. అలాగే డాడ్. ఎవరిని లెక్క చెయ్యాలి. మ్యాజిక్ 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 చేతులతో చేయగలిగిన దాన్ని కూడా వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఒక 7 లిమిటెడ్ క్రీమ్ పఫ్స్ ఇవ్వండి. వీటిని చేతితో ఎంత నొక్కినా కూడా ఇవి వంగవు. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేగా. బాగు చేస్తావా? ఇప్పుడు వీటితో మీకు ఇబ్బంది ఉండదు. ఇది విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. చూసావా, నాకు తన మొహం మీద ఏం కనిపించట్లేదు. ఈ సంవత్సరం డివైన్ విజనరీ పేరు నిర్ణయించబడింది. తన పేరు రీనే ఎయిమ్స్. తను మాయావి ప్రపంచానికి ప్రసిద్ధి చెందిన స్కూల్ ఈస్టర్న్ మ్యాజిక్ అకాడమీలో 2nd ఇయర్ చదివే విద్యార్థి. ఇక్కడ నేను ఒక అనవసరమైన ప్రదేశంలో మూర్ఖుల్లా జీవితం గడుపుతూ ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి సార్, నేను ఒక చిన్న వస్తువు మాత్రమే దొంగలించాను. నువ్వు చేసిన ఈ చిన్న దొంగతనం వల్లనే నాకు పని పెరిగింది. ఈ రోజు నీకు ఎలాంటి గుణపాఠం చెబుతానంటే నువ్వు ఇంకోసారి పొరపాటున కూడా నా ముందుకు రావు. దయచేసి అలా చేయకండి సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏమైంది? నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని. ఏమన్నా పట్నంలో ఒక గుర్తు తెలియని కుర్రాడు తిరుగుతున్నాడా? నన్ను చూసి అందరూ ఎందుకంత భయపడుతున్నారో నాకు తెలియటం లేదు. ఫ్లాష్ బ్యాక్. నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితిలో పట్టణానికి వెళ్ళకూడదు. నన్ను క్షమించండి డాడ్. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. అమోఘం అమోఘం. నన్ను క్షమించండి. ఇలా చేయడానికి నీకెంత ధైర్యం? ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నానని నీకు తెలీదా? నేను మ్యాజిక్ పోలీస్ యొక్క తెలివైన యోధుణ్ణి. కానీ ఎవ్వరు కూడా నాకు కృతజ్ఞతలు చెప్పరు. చాలా కష్టాలు పడ్డాక నాకు చాలా తక్కువ జీతం. అలాంటి నేను మీ మీద కోపాడాలనుకుంటున్నానా? ఈ క్రీమ్ పఫ్ మీకు తినాలని లేదా? నాకు మీ మీద జాలి కలుగుతుంది. నువ్వు నా మీద జాలి చూపిస్తావా? అది ఈ సగం తిన్న ఎంగిల్ క్రీమ్ పఫ్ వచ్చి. ఎంగిల్ క్రీమ్ పఫ్ నీకెంత ధైర్యం? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. అలాగే నువ్వు నా యూనిఫామ్ పాడు చేసావు కదా, మరి దాని సంగతి ఏంటి? చెప్పు. ఇదేంటి? నన్ను క్షమించండి సార్, నేను మీ బట్టలను ఉతికి తెచ్చిస్తాను, ఏమీ అనుకోకండి. ఇప్పుడు ఇవి బట్టలు కావు, నువ్వు వాటిని చించేశావు. ఇంతకీ నువ్వు అలా ఎలా చేశావు? విషయం ఏంటి డారీ? బ్రాడ్స్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు నగ్నంగా ఎందుకున్నావు? అదేంటంటే సార్, ఈ కుర్రాడునా? ఒక నిమిషం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా క్రీమ్ పఫ్ ఎలా తినగలరు? ఓయ్, నేను మాట్లాడేది నీతోనే.
మాట వినండి, దయచేసి నా కొడుకును క్షమించండి. కాస్త కష్టమైతే అనుభవించక తప్పదు, కానీ ఇది నాకు ప్రమోషన్ పొందే ఒక గొప్ప అవకాశం కావచ్చు. వాళ్ళ వెంట వెళ్ళు. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. నువ్వు అడ్డగాడిదవి. నేను నీకు 1000 సార్లు చెప్పి ఉంటాను, ఒంటరిగా పట్టణానికి ఎప్పుడు వెళ్ళదు అని. నేను నిజంగా సిగ్గుపడుతున్నాను డాడ్. ఇంకెప్పుడు పట్టణానికి వెళ్ళను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నిజంగానే చాలా పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు. కాబట్టి నేను ఈసారి కోప్పడను. ఇమోషనల్ డ్యామేజ్. నీకు వేసే శిక్ష ఏంటంటే నువ్వు ప్రొద్దున చేసే ట్రైనింగ్ రొటీన్ ని మళ్ళీ రిపీట్ చేయాలి. సరే, అలాగే ఈ క్రీమ్ పఫ్స్ నేను మీకోసమే తీసుకొచ్చాను డాడ్. ఓ, చాలా ధన్యవాదాలు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. వద్దు వద్దు. నిజంగా మీకు కృతజ్ఞతలు డాడ్. మ్యాజిక్ పోలీస్కి తన గురించి తెలిసిపోయింది. ఇంతకీ అదేంటి? హలో ముసలోడా, ఇప్పుడు చెప్పా కుర్రాడెక్కడున్నాడు?